ఒక చిన్న పాప 2 ఏళ్ళు కూడా నిండక ముందే తనకు వచ్చిన ఒక వింత జబ్బు వల్ల తన వినికిడి శక్తి మరియు కంటి చూపును కోల్పోయింది. మాట కూడా ఇంకా రాలేదు. తన ప్రపంచం మొత్తం ఒక్కసారిగా చీకటైంది. తనకి తిండి కావాలన్నా నీళ్లు కావాలన్నా చెప్పలేకపోయేది. చేతికి దొరికిన వస్తువులు విసిరి కొట్టేది. ఒక అక్షరం ఎలా ఉంటుందో ఎలా పలకాలో కూడా తనకి తెలియదు. తన టీచర్ సహాయంతో వాటర్ అనే పదం పలకడానికి ఎన్నో నెలలు పట్టింది. తను వస్తువులను తాకుతూ టీచర్ మాట్లాడేటప్పుడు గొంతు మరియు పెదవులను పట్టుకొని భాష నేర్చుకుంది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్లో ఒక డెఫ్ అండ్ బ్లైండ్ మహిళగా రికార్డు సృష్టించింది. అక్షరం రాని నోటితో 5 భాషలు నేర్చుకుంది. కళ్ళు లేని ఆ అమ్మాయి 12 పుస్తకాలు రాసి ప్రపంచానికే పాఠాలు చెప్పింది. మహిళల హక్కు కోసం మరియు అందుల కోసం 35 దేశాలు తిరిగి అందరికీ ధైర్యం చెప్పింది. అమెరికా అత్యున్నత పురస్కారం ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. ఆమె ఎవరో కాదు, హెలెన్ కెల్లర్. కంటి చూపు లేదు, వినికిడి శక్తి కూడా లేదు. ఆమె పట్టుదలతో అన్ని సాధించినప్పుడు అన్ని సక్రమంగా ఉన్న మనం కూడా ఇంకెన్ని అద్భుతాలు చేయగలం. ఒకసారి మీరు ఆలోచించుకోండి.